హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ దీపావళిని యాజ్ఞకుట్రితో ఎంతో చక్కగా చేసుకున్నాం. అయితే యాజ్ఞకుట్రి వాళ్ళ నాన్నమ్మ చూడండి ఎంత సీరియస్గా చూస్తుందో. సబ్స్క్రైబ్ ఏం చేసుకోరా, ఎందుకు చేసుకోరు అన్నట్టు చూస్తుంది. ఒకవైపు మేము నవ్వండి నవ్వండి అంటూనే నవ్వడానికి ప్రయత్నిస్తున్నా కూడా యాజ్ఞకుట్రి వాళ్ళ నాన్నమ్మ మాత్రం సీరియస్గా చూస్తూ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోరు ఏంటో అంటూనే, సరేలే మనం కాకర పువ్వు ఒత్తులు కాల్చుకుందాం అనుకుని కాకర పువ్వు ఒత్తులు కాల్చుకుంటుంది. ఎందుకంటే ఈరోజు నేను చాలా కాకర పువ్వు ఒత్తులు తెచ్చాను, తన కోసమే ఎక్కువగా తెచ్చాను. నేను తెచ్చిన ఈ టపాసులలో చాలా మట్టుగా కాకర పువ్వు ఒత్తులే ఉన్నాయి. చిచ్చుబుడ్లు కొన్ని, భూచక్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒత్తులు కాల్చడం అనేది అందంగా ఆనందంగా ఉందనేది నా భావన. మరి మీరేమంటారు? యాజ్ఞకుట్రి ఏతుబుట్రితో ఎంతో చక్కగా దీపావళిని చేసుకున్నాం. మరి మీరు ఈ దీపావళిని ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి. యాజ్ఞకుట్రితో కొంచెం సాహసం చేశాను, ఎందుకంటే కుట్రి భయపడుతుంది. తను స్టార్టింగ్లో వాళ్ళ నాన్నమ్మతో కాకర పువ్వొత్తులు కాల్చేటప్పుడు కొంచెం వేడి తగలడం వలన తను భయపడటం అనేది మొదలయ్యింది. అందుకని ఆ భయం పోగొట్టడానికి తనను పట్టుకొని భూచక్రాలు చిచ్చుబుడ్లు కాల్చడం జరిగింది. చిచ్చుబుడ్లు పైకి ఎలా కాలుతున్నాయో, భూచక్రాలు ఎలా తిరుగుతున్నాయో అని చూస్తుంది, కానీ భయం మాత్రం తనకి ఇంకా పోలేదు. నేను ఎంత కాల్చినా కూడా తను అలా చూస్తుందే కానీ తనకు మాత్రం భయం అనేది ఇంకా పోలేదు. కానీ ఎంతో కొంత ఎంజాయ్ మాత్రం తను చేస్తుంది. అవి చూస్తూనే వాళ్ళ నాన్నమ్మ వైపు ఒక్కసారి చూసాము. వాళ్ళ నాన్నమ్మ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో. తనతో పాటు ఆ బుట్రిగాడు కూడా భయం లేకుండా ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్నమ్మ అయితే ఎన్ని కాకర పువ్వొత్తులు కాల్చారో చూడండి, వాళ్ళు ఎలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ. దయచేసి మీరు కూడా పిల్లలతో జాగ్రత్తగా దీపావళి చేసుకుంటారని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. యాజ్ఞకుట్రి వాళ్ళ అమ్మ చూడండి అసలు భయం లేకుండా ఎలా కాలుస్తుందో చూడండి, కానీ చాలా జాగ్రత్తగానే ఉంది. శ్రద్ధగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ తన భూచక్రాలు చిచ్చుబుట్లు కాలుస్తుంది. అయితే మనం చూడాల్సింది యాజ్ఞకుట్రి. తను ఏం చూస్తుందో ఒక్కసారి చూద్దాం, నడండి. అదిగో యాజ్ఞకుట్రి వాళ్ళ నాన్నమ్మ ఒడిలో కాకర పువ్వొత్తులు ఎంతో చక్కగా కాల్చుకుంటుంది. ఏతుబుట్రిగాడైతే తన పని తాను కానిస్తున్నాడు. కుట్రి భయంతో చూస్తూ ఉంటే వాళ్ళ నాన్నమ్మ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ కాకర పువ్వొత్తులు ఒకదాని మీద ఒకటి యుద్ధం ప్రకటించినట్టు కాలుస్తుంది. అయితే వాళ్ళ కోసమే నేను చిన్న ఉల్లిపాయ బాంబులు తేవడం అనేది జరిగింది. మీకు తెలుసు కదా ఉల్లిపాయ బాంబులు అంటే ఎలా ఉంటాయో. కాబట్టి మీరు యాజ్ఞకుట్రి కోసం ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా యాజ్ఞకుట్రి ఏతుబుట్రితో ఈ దీపావళిని ఎంతో చక్కగా సరదాగా ముగించడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.